సరిపోదా శనివారం మూవీ అన్నా ఒక్క ముక్కలు చెప్పాలంటే సరిపోదా శనివారం అంటే సరిపోదు, ప్రతిరోజు కావాలన్నట్టు అనిపించింది నిజంగా. దసరా మూవీ తర్వాత ఈ మూవీ నానిది నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంది. సినిమాలో విలన్ క్యారెక్టర్ అన్న, నెగిటివ్ క్యారెక్టర్ విలన్ది అబ్బాబ్బా. మనం ఆల్రెడీ మహేష్ బాబు సినిమాలో చూసాం కదా, సైకో క్యారెక్టర్. ఈ సినిమాలో అంతకుమించి సైకో వేసాం నిజంగా. నానికి ఈ విలన్కి మాత్రం పర్ఫెక్ట్ గా పడిద్ది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అన్న ఉంది, గూస్ బంప్స్ వస్తాయి, గూస్ బంప్స్. సూపర్ అంటే సూపర్. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే నాని దసరా మూవీకి ఈ మూవీకి అసలు నిజంగా ఎలా అంటే ఒక స్టోరీలు కూడా తీసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో చాలా స్మూత్ గా నీట్ గా కనపడతాడు. శనివారం వస్తే మాత్రం రగుడు మాస ఇంకా వేరే లెవెల్ ఉంటది. చాలా బాగుందన్న, స్టోరీ లీక్ చేయకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎర్రగా తీసిందన్న అసలు అతను నెగిటివ్ క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు నిజంగా నాకైతే మాత్రం మర్చిపోయింది. ఒక్కో సీను ఒక్కో క్యారెక్టర్. అంత ఒక మనం ఈ సినిమా చూస్తుంటే కొన్ని దండుపాలెం ఆ సినిమాలో కొంత బ్యాచ్ ని గ్యాంగ్ ని టార్గెట్ చేసి ఆ పాయింట్ లో తీసుకొచ్చారు. అందులో నుంచి మన విలన్ సపోర్ట్ గా అబ్బా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గారు ఎర్రగా తీశారు. సూపర్ అంటే సూపర్, మైండ్ బ్లోయింగ్, సూపర్ ఉందన్న.